హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. ఎంత చెప్పుకున్నా కూడా మనసుకు బాధ కలుగుతుంది, కానీ దీనికి పరిష్కారం మాత్రం దొరకట్లేదు. భక్తులు ఎంతగా భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి సెక్యూరిటీ సరిగా లేదేమో అనిపిస్తుంది. ఎందుకు గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వరుని సన్నిధి పరిసర ప్రాంతాల్లో ఘోరాలు, యాక్సిడెంట్లు, దారుణాలు, మరణాలు, దొంగతనాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? గోహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీటన్నిటిని మీరంతా లైట్ గా తీసుకుంటున్నారంటే ప్రజలు ఏముందలే 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 అని తీసుకున్నారు, కానీ అలా లేదు. నిన్నటికి నిన్న ఒక సుమో తిరుమల కొండెక్కుతూ ఆ ఘాట్ రోడ్డు దగ్గర పల్టీ కొట్టితే 7 కర్ణాటక వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. గడగడ వణికిపోతూ గాయాలతో రోడ్డు మీద పెడితే రూయా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఓవర్లోడ్ కూడా వచ్చాడు కదా, ఓవర్లోడా? ఇటువంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. ఆ ఘాట్ రోడ్ మీద యాక్సిడెంట్లు ఇంత ముందు ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య కాలంలో 5 యాక్సిడెంట్లు జరిగినాయి గత 3 నెలల్లో. ఈ వారంలోనే 2 భారీ యాక్సిడెంట్లే జరిగినాయి. బస్సులు ఢీక్కున్నాయి, బస్సులు లోయలో పడపోయినాయి. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే దారుణాతి దారుణంగా తిరుమల ప్రతిష్టగా భంగం కలిగే విధంగా అక్కడ చాలా 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 అన్యూజువల్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం పైన ఎప్పుడైతే దారుణమైనటువంటి ఫేక్ ప్రోపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్లారో అప్పటి నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. అంతు లేదు, అసలు ఆగట్లేదు. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకి సూచక క్రియలు. దారుణాలని ఎలా కంట్రోల్ చేయాలి, యాక్సిడెంట్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. కొండపైకి మద్యం వస్తుంటే ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. చికెన్ మటన్ బిర్యానీలు తెచ్చుకుని తింటుంటే ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. మద్యం సీసాలు పట్టుబడితే ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. చెప్పులతో దేవుని సన్నిధిలోకి డైరెక్ట్ గా మహాద్వారం దగ్గరికి వెళ్తుంటే ఎలా కంట్రోల్ చేయకుండా ఉంటున్నారో తెలియట్లేదు. డ్రోన్లు ఎగరేస్తుంటే ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అసలు దేవుని ప్రసాదాన్ని తీసుకొస్తున్న పూజారులు అక్కడ 20 నిమిషాలు ఎండలో ఆ మూత మోసుకుంటూ నిలబడితే గేటు తాళాలు తీయట్లేదు. తిరుమలేశ్వరుని సన్నిధిలో అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఈవో శ్యామలరావు ఉంటున్న గెస్ట్ హౌస్ దగ్గరికి ఈ నాగుపాములు వచ్చినాయి. అది పట్టుకెళ్తున్న వ్యక్తిని కరిచాయి. అసలు ఏంటిది? 1, 2, 3 చెప్పుకుంటూ పోతే 6 తొక్కేసలాట్లో చనిపోయారు. చిన్న బాలుడు పైనుంచి పడిపోయి చనిపోయాడు. ఏంటన్నా ఇది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ ఉన్నారు, హుండీలు దొంగతనం చేస్తూ ఉన్నారు. మొన్న లిఫ్ట్ ఆగిపోయి అందుట్లో 2 పిల్లలు చిక్కుకుపోతే దాన్ని తీయండి రా బాబు అంటే కరెంట్ వచ్చే వరకు ఏం చేయలేవని చెప్పి దగ్గర గంట సేపు లిఫ్ట్ లోని పిల్లలు భయపడుతూ చనిపోతూ ఉన్నారు. ఏందన్నా ఇది? తిరుపతిలో ఏం జరుగుతుంది? ఈవో శ్యామలరావా, లేదంటే ఇంకొక బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఎందుకు ఈ దారుణాలు జరుగుతున్నాయి అంటే సమాధానం లేనే లేదు. ఎన్ని జరిగినా మనం భరిస్తూ ముందుకు వెళ్ళవలసిందే. నిన్న జరిగిన యాక్సిడెంట్ అయితే దారుణాధారం. రోడ్డుకు అడ్డంగా సుమోలు పడిపోయినాయి. అందుట్లో 1-2 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు రుయా హాస్పిటల్. ఏం జరగాలన్న తిరుపతిలో? ఏం జరగాలి? ఇంకా జరగడానికి ఏముంది? తిరుపతిలో జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఎవరు కారణం? ఎందుకు కారణం? ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఏంటి? గోవులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకునే నాదుడే లేడువయ్యా. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఒకరేమో 21 చనిపోయినాయి, మన ఇంట్లో మనుషులు చనిపోరా అని బిఆర్ నాయుడు అంటాడు. 1-2 చనిపోయినాయి, ఎవడు చూసాడు, ఎవడు చనిపోడని ఇంకొకడు అంటాడు. ఇంకొకడు వచ్చేమో 43 చనిపోయినాయి అని చెప్తాడు. చివరికి రిపోర్ట్స్ ఇస్తేనేమో 191 చనిపోయి ఉంటాయి. దారుణాతి దారుణం భయ్యా, దారుణాతి దారుణం. దీన్ని ఎలా ఖండించాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో తెలియక పీక్కొని చచ్చిపోతున్నాం. మేము చెప్పిన అవాస్తవాలు అయితే చెప్పండి, పోనీ మా స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకుంటాం.
కానీ ఇంత దారుణంగా జరిగిన తర్వాత కూడా ఇంకా ఇంకా వెనకేసుకుంటూ వస్తూ ఇంకా 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 దేవుణ్ణి తక్కువ చేయకండి దయచేసి. ఆయన ఉగ్ర రూపం చూసిన తర్వాత తట్టుకునే శక్తి ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా పర్సనల్ గా ఎన్నో జరుగుతూ ఉన్నాయి అందరికి, ఎవరైతే ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరికి. మళ్ళీ వాటి గురించి మనం మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు అంతకు జరిగిందా అని ఎడుతూ ఉన్నారు. సో ఇవన్నీ మీకు తెలియాలంటే జాగ్రత్తగా ఉండండి. పైగా వేసవి సెలవులు వచ్చినాయి, తిరుమలకి రద్దీగా జనాలు చాలా మంది ఎక్కువ వెళ్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దేవుణ్ణి ఈ రోజు కాకపోతే రేపైనా చూడొచ్చు. జాగ్రత్తగా బ్రతికుండటం చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.